ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శులు ఆత్మీయ సమావేశం విజయవాడలో 8వ తేదీ 2వ నెల 2025 నాడు ముసాఫిర్ ఖానా వేదికగా జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గము ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులుగా వి రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎస్కే జానీ భాషా, ఉపాధ్యక్షులుగా నాగదేవి, కోశాధికారిగా శేషన్న, అసోసియేట్ ప్రెసిడెంట్లు బెనహర్ కృష్ణాజీ, ప్రవీణ్ కుమార్ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశం నందు దిగువ తెలిపిన అంశములను నిర్మాణించడమైనది. పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ లేదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రామ పంచాయతీగా మార్పు చేయవలెను. గ్రేడ్ 1, 2 కార్యదర్శులను విలీనం చేసి ఒక గ్రేడ్ కిందకు తీసుకొచ్చి గ్రేడ్ 1 గా చేస్తూ పరిపాలనాధికారి స్కేల్ ను సిఫారసు చేయడం. గెజిటెడ్ హోదా కల్పించాలి. గ్రేడ్ 3, 4 కలిపి ఒకే గ్రేడ్ కిందకు తీసుకువచ్చి గ్రేడ్ 2 గా చేస్తూ సీనియర్ అసిస్టెంట్ స్కేల్ ను సిఫారసు చేయడం. గ్రేడ్ 5, 6ల స్కేల్ జూనియర్ అసిస్టెంట్ స్కేల్ కు సమానం చేస్తూ గ్రేడ్ 3 గా పరిగణించాలి. గ్రేడ్ 6 పంచాయతీ కార్యదర్శులను డిజిటల్ అసిస్టెంట్ గా పరిగణిస్తూ వారికి పిఆర్ మరియు ఆర్డి వికలాంగులలో 50% పదోన్నతులు కల్పించాలి. ఇక మీదట పంచాయతీ కార్యదర్శులను ఏపీపీఎస్సీ ద్వారా మాత్రమే నియమించాలి. కాంట్రాక్టు మరియు మెడికల్ ఎన్వాల్టేషన్ కార్యదర్శులను 2003 నుంచి 2006 నుండి పరిగణంలోకి తీసుకొని నేషనల్ గా పరిగణిస్తూ రెగ్యులర్ చేయాలి. మినిస్ట్రియల్ సిబ్బంది పంచాయతీ సెక్రటరీ ఈఓఆర్డీగా వస్తున్నందున కూడా పంచాయతీ కార్యదర్శులకు కూడా మినిస్ట్రీ రియల్ సర్వీసులకు ప్రమోషన్ వెల్లుటకు అవకాశం కల్పించండి. ప్రస్తుతం వేల సంఖ్యలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ 1 నుండి గ్రేడ్ 6 వరకు వ్యవస్థను కుదిస్తూ 3 గ్రేడ్లుగా ప్రమోషన్లకు ఏళ్ల తరబడి నేర్చుకొని పంచాయతీ కార్యదర్శులకు డిఆర్డీఏ, డ్వామా, ఎంజీఎన్ఆర్, ఈజీఎస్ లలో ఏపీఓ, ఏపీఎంలుగా ప్రమోషన్ అవకాశం కల్పించాలి. ఎంపీడీఓ, ఈఓఆర్డి పోస్టులను కేవలం పదోన్నతుల ద్వారా మాత్రమే భర్తీ చేయాలి. డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టకుండా అత్యధికంగా ఉన్న పంచాయతీ కార్యదర్శులను ఈఓఆర్డీగా భర్తీ చేయాలి. మండల స్థాయిలో నూతనంగా మండల సచివాలయం ఆఫీసర్ ఎంఎస్ఓ యుఆర్డి 2 ని సృష్టించి ఆ పోస్టులను పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1 తో భర్తీ చేయాలి. విషయాన్ని బలంగా మనం తీసుకోగలిగితే కొంత మనకి ఒత్తిడి వస్తుంది. రెండోది మాట్లాడుకున్నాం, పేషెంట్స్ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ గ్రేడ్ 5 దగ్గర నుంచే మనం స్కేల్ ఇన్స్టెంట్ గా కాకపోయినప్పుడు ఎందుకంటే ఆర్థికపరమైన అంశాలు ఏంటంటే సాధ్యపడతాయి. అయినప్పటికీ మాకున్నటువంటి డిమాండ్స్ ఇవన్నీ నెక్స్ట్ పిఆర్సీలో కానీ అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు కన్సల్ట్ చేయడం అడుగుతాము. రెండోది గౌరవపరంగా మనం పిలిచేదానికి అంటే మనం చూస్తున్నాం సాధారణ కార్యదర్శి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి బెనహర్ సహాదర్శులుగా డిస్ట్రిక్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ బెనహర్ ఈ దిశలో మనం కొనసాగడానికి ఇంకోటి ఇది కేవలం పదవనేది మనకు చాలా మంది వారి వ్యక్తిగత ప్రయోజనం మాత్రమే ఉపయోగించుకున్నారు. ఇక్కడ అలాంటి పరిస్థితి ఎటువంటి క్రమబద్ధంగా ఖచ్చితంగా మనం నెక్స్ట్ కార్యక్రమం ప్రకటిద్దాం. మళ్ళీ యాక్సెస్ ఎప్పుడు జరుగుతాయి రెండు ఆడిట్ ఏదైతే రెగ్యులర్ క్రమబద్ధమైన అసోసియేషన్ ఏ విధంగా వెళ్తుందో మనం ఆఫీస్కి వెళ్దాం. ఒకసారి కూర్చున్నాం కాబట్టి మారే పెద్ద మేము చెప్పింది వేల ఎవరు ప్రవర్తించరు. 100% ప్రతి ఒక్క పంచాయతీ కార్యదర్శి జవాబుదారీగా ఉంటాం. ఇది తెలియజేస్తూ ఫైనాన్స్ కూడా తయారు చేద్దాము. దాంట్లో అందరి భాగస్వామ్యం మనం కోరుతున్నాము. మరి వ్యక్తిగతంగా మనం కొనుగోలు సాధ్యపడకపోయినప్పటికీ సామాజిక హామీ జూమ్ ద్వారా మళ్ళీ అర్థం తీసుకొని ఏ విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుంది అనే దాన్ని ఒక అభిప్రాయం వచ్చి ఆ దిశగా మనం ముందుకు వెళ్తాము. రెండోది ఇప్పుడు మన ఉద్దేశించి ప్రధాన కార్యక్రమాలు మాట్లాడతారు.